ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానన్న ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యల్ని తన కూతురు క్రాంతి వ్యతిరేకిస్తుంది. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. ముందుగా పద్మనాభం వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది ఆయనకి ఆ వయసుకి అది మంచి పద్ధతి కాదు. ఒక ఎంపీగా చేశాడు, ఒక ఎమ్మెల్యేగా చేశాడు, మినిస్టర్గా చేశాడు, ఒక ఉద్యమ నేతగా ఆయనకంటూ ఒక పేరు ఉన్నది. ఎందుకు ఆ పేరుని ఇప్పుడు వైసీపీలో చేరి పోగొట్టుకుంటున్నాడో అర్థం కావట్లా. అంటే అంతా నా వైపు ఉన్నారని అనుకుంటున్నాడా? సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాపులు ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఓటర్లలో కూడా ఓటింగ్ శాతంలో నిన్న 4 కోట్ల మంది పైన ఓటర్లు ఉన్నారు లిస్టు ప్రకటించారు సీఈఓ గారు. దాంట్లో ఎక్కువ సీట్లు దాదాపు 60 లక్షల ఓటర్లు కాపులు ఉన్నారు. అంటే డిసైడ్ ఫ్యాక్టర్. అటువంటిది ఆయన ఉభయ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి ఉద్యమ నాయకుడిగా ఉండి 7 సంవత్సరాల నుంచి ఎప్పుడు కనపడలా, మీడియాకి కూడా కనపడలా, రాజకీయాలకి దూరంగా ఉన్నాడు. ఒక ఉద్యమ నేతగా నీకంటూ ఒక పేరు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు పెట్టారన్నారు. ఆయన ఓకే ఆయనతో. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి ఆహ్వానించాడు. ఆయన ఎందుకు వెళ్ళలేకపోయాడు. వెళ్ళలేనందుకు ఆ బాధతో ఆయన్ని అనరాని మాటలని, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే ఇదంతా వచ్చిందా? డెఫినెట్గా ఆయన ఇంటికి రాలేదనే కక్షతోనే, అటు నేను వైసీపీ వాళ్ళు నా ఇంటికి రావద్దు, మీకు ఆహ్వానం లేదన్న వ్యక్తి మరి ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డికి? మీరేమనుకుంటున్నారు ఎందుకు వెళ్ళారనేది? డెఫినెట్గా అంటే కేవలం ఆయనకి ఈగో ప్రాబ్లం ఎక్కువ అండి. నేను అనేది మంచిది వర్త్ కాదు. ఎక్కడైనా వ్యవస్థ అంటే వ్యవస్థలో నేను ఒక వ్యక్తిని అంతే. ఆయన వ్యక్తిగత పూజ ఎక్కువ. ఉద్యమంలో కూడా ఆ రోజు తణుకులో కూడా ఆయన ఉద్వేగమైన భరితల్లో అనేక మంది యూత్ని అట్రాక్టివ్ చేసే తల్లికి వాళ్ళంతా ట్రైన్ తగలబెట్టారు. దాని మాటను వెనక ముష్కర్లు చేరి అనేక మంది ఈరోజు కూడా అమెరికా వెళ్ళాలన్నా ఉద్యోగాలన్న పరిస్థితుల్లో కేసులు అలమటిస్తున్నారు. అటువంటి వ్యక్తి ఈ రోజున ఏ రోజున నీవు కాపుల కోసం చేసావా, రిజర్వేషన్ సాధించావా అంటే అది కూడా చేయలే. ఒకప్పుడు నిన్ను చూసి చాలామంది ఒక ఉద్యమ నాయకుడిగా పేరు ప్రతిష్టలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి రానంత మాత్రాన మీరు ఇప్పుడు వైసీపీలో చేరి పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎం చేస్తానంటాం తప్పులేదు. మీ రాజకీయ ఆపేక్ష తప్పులేదు. ఏమన్నా వైసీపీ నుంచి ఇంకేమైనా పదవులు ఫ్యూచర్లో లభించే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే జాయిన్ అయ్యారు పద్మనాభం గారు, ఏమైనా ఉందంటారా? రేపు ఏదో ఆయన రాజ్యసభ చేస్తారనొచ్చు, లేకపోతే వాళ్ళ కొడుక్కి కాపు కార్పొరేషన్ చైర్మన్ చేస్తారని చెప్పి అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారో ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషిగా ఉన్నాడు, ప్రభుత్వ పథకాలు చాలా చక్కగా అమలు చేస్తారు, ఆ దిశగా వెళ్తానంటాం అంతవరకు సమంజసం. ఆయన సీఎం చేసుకోవాలనుకోవటం తప్పులేదు. అదే సమయంలో పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ని తరిమేయాలి, నువ్వు పెద్ద హీరోవా అని చెప్పి అనటం, తర్వాత నిన్ను గనక ఓడించకపోతే నా పేరు పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానంటాం, ఇంకా ఇంతకంటే ద్రోహం ఏమనుందండి? వాళ్ళ కూతురు అదే అంటున్నారు, అసలు రెడ్డిగా మార్చుకోవడం ఏంటి, మా నాన్న మాటలు నాకే అర్థం కావట్లేదని. కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కావట్లేదని శ్రీమతి కాంతి గారు నిజంగా చెప్పుతో కొట్టినట్టుగా ఆమె అన్న మాట. ఆయన మొన్న అన్నాడు, అన్నదానికి కాపులు కాదు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు, వైసీపీకి అది మేలు చేయకపోగా అది కీడే. ముద్రగడ మాట్లాడిన మాటల వల్ల ఆయన మెజార్టీ ఇప్పటి వరకు 60-70 వేలు అంటున్నారు. 80,000కి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక 10,000 పెరుగుతాయి. పద్మనాభ వ్యాఖ్యలు జనసేనకే ప్లస్ అవుతాయి అనుకుంటున్నారా? 100% ప్లస్ అవుతాయి. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమో ఆశించకుండా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కౌలు రైతులకి 34 కోట్లు సొంత డబ్బు ఇచ్చిన వ్యక్తి. ఇంకా ఏ కార్యక్రమం ఉన్నా సీఎం రిలీఫ్ ఫండ్కి అక్కడ సీఎంకి ఇక్కడ సీఎంకి చెరో 50 లక్షలు ఇచ్చారు. సైనిక నిధికి కోట్లాది రూపాయలు ఇస్తున్నాడు. సొంత డబ్బు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడుతున్నాడా? అటువంటి ఖర్చు పెట్టే వ్యక్తి ఎక్కడ గెలవలా, కానీ మోదీ గారి మన్ననలు పొందాడు. ఎన్డీఏలో కీలకంగా పాత్ర పోషిస్తున్నాడు. ఈరోజు టీడీపీ కలిసిందంటే పవన్ కళ్యాణ్ వల్ల. అటువంటి వ్యక్తిని మోదీయే గుర్తించినప్పుడు ముద్రగడంతా ఆయన అన్నంత మాత్రం పిఠాపురంలో ఓడించగలడా? ఆయన రెడీ అయిపోవాలా. ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్టే. కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఏమైనా చీలిపోయే అవకాశం ఉంటుందా? సాలిడ్గా కాపులంతా ఒకటిగా ఉన్నారు. రిజర్వేషన్ కాపులకు ఇవ్వలేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. టీడీపీ, బీజేపీ, ఇప్పుడు జనసేన కూటమిల మేనిఫెస్టోలో డెఫినెట్గా ఈ ఈబీసీ కింద 5% కాపులకు ఇవ్వాలి, మేము ఇస్తామని వాగ్దానం చేశారు. అంతే కూటమి వైపు 99% ఇటే ఉంటారు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఓట్లు పోవు. ముద్రగడ పద్మనాభంని ఒక పావుగా వైసీపీ వాడుకుంటుందని మీరు భావిస్తున్నారు? 100% అంతే కదా కనపడుతుంది. మొన్న ఎట్లా పోటీ చేస్తాడు, పిఠాపురం ఓడిస్తా అన్నాడు, ఆయనే పోటీ చేస్తున్నాడు. ఆయన పోటీ చేయలేదు, వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. చూడండి, 1952 నుంచి పిఠాపురం నియోజకవర్గం తీసుకుంటే ఇప్పుడు వరకు 14 సార్లు ఇప్పుడు పెండం దొరబాబు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 12 సార్లు కాపులే గెలిచారు.
ఇప్పుడు ఇద్దరు కాపులే పోటీ చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కావచ్చు, వంగాగీత కావచ్చు. మరి వంగాగీత గారు కాకినాడ ఎంపీ నుంచి ఎందుకు పిఠాపురం ఎమ్మెల్యేకి వచ్చారు? గత 4 సంవత్సరాలు ఏ రోజు కూడా పిఠాపురం వెళ్ళిన ఆమె ఇప్పుడు ఎందుకు ప్రేమ పిఠాపురంకి వచ్చింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిస్తామని 100 కోట్లు ఖర్చు పెడతారు. మిథున్ రెడ్డి అంటున్నారు, ఇంకొకరు అంటున్నారు, పెద్దిరెడ్డి అంటున్నారు, రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. చేయని ప్రయత్నం పిఠాపురంలో లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టినా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ మీద గెలిచే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆయన పద్దాలు ఓడిపోవడానికి సిద్ధంగా లేడు. ఆయన డెఫినెట్గా గెలుస్తాడు. దీనితో ముద్రగడ చెప్పినంత మాత్రం కాపులు ఆయన మాట వినే పరిస్థితి. చివరికి కన్నా కూతురే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వదిలిన బాణం ఎలా అయితే ఆయన వైపే గుచ్చుకొని పక్కలో బల్లిలాగా షర్మిల గారు తయారయ్యారో, ఒకవైపు సునీత చూస్తున్నాం డైరెక్ట్గా విమర్శిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ జగనన్న వదిలిన ఇంకో బాణం అనుకోవచ్చు ముద్రగడ. చివరికి ఆయన వైపు ఆయనే దూసుకొస్తుంది తప్పితే ఆయన వల్ల వైసీపీకి లాసే తప్పితే జనసేనకి ప్లస్. అది చివరికి కన్న కూతురు చెప్పండి, ఇంట్లో కూతురు, బ్లడ్ రిలేషను. ఆయన కాన్సెప్ట్ అర్థం కావట్లేదు మా నాన్నది. ఆయన అట్లా అనటం ఏంటి? ఆయన ఓడించి పెట్టబోతే పద్మనాభ రెడ్డి ఏంటి? కాపుల్లోనే ఆయన చివరికి ఆయన శిష్యులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఆయన అన్న మాట కరెక్ట్ కాదు. నేను పవన్ కళ్యాణ్ విజయం కోసం పిఠాపురంలో కృషి చేస్తానని సాక్షాత్తు శ్రీమతి క్రాంతి గారు చెప్తే ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలా. ఆయన వయసు మీద ఇప్పటికీ గౌరవం ఉద్యమ నాయకుడిగా, కానీ ఒక వ్యక్తిని ఓడించాలని తపన నీకెందుకు? నీ కులం చెందిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ని అలా విమర్శించడం తగునా? వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం పవన్ కళ్యాణ్కే సాధ్యం అంటారా? 100%. అది ఎవరు ఆపలేరు గెలుపు. అసెంబ్లీలో 2024లో పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు 21 మంది ప్రయత్నం చేస్తున్నారు. ఒక 4 సీట్లు అటో ఇటో, 18 సీట్లు తక్కువ కాకుండా జనసేన తరపున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టబోతున్నాడు. ఈజ్ ద గేమ్ చేంజర్. ఆయన యొక్క మద్దతుతోనే కూటమి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఆయన చేతిలోనే ఉంటుంది. హోరాహోరీ పోరులో పవన్ కళ్యాణ్ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఊహించుకోవడం కష్టం. ఎన్ని కుట్రలు పన్నా ఇదే సమాజ వర్గం చెందిన ముద్రగడ, అనేక ముద్రగడలు వచ్చినా, ఏ గడలు వచ్చినా కానీ ఆయన ఆపలేరు. అది 100% షూరిటీ. రైట్ శ్రీనివాస్ గారు, ఎవరెన్ని కుట్రలు పనినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా 100% జరిగి తీరుతుందని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.